బైబిల్ ఏం చెబుతుంది మరి? ఒకసారి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక దయచేసి చూడండి. చిన్న ఇచ్చొచ్చిన ఇచ్చిన తొందరగా జాగ్రత్తగా వినండి. ఎందుకనగా తాను జరిగించిన, ఇక్కడ మనం మంచోడు 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 అని అయ్యగారి గురించి చెప్పేసరి మన నాకు తెలియదు మంచోడు కాదు అనేది. కానీ ఏ వ్యక్తి కోసం అయితే ప్రార్థన పెడతామో, ఒకవేళ వాళ్ళు చిన్నోళ్ళు గాని పెద్దోళ్ళు గాని పెద్ద అయ్యగారు గాని చాలా ఊళ్ళలో తిరిగి ప్రచారం చేసిన అయ్యగారే కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే చదువయ్యా, వారు ఆ చనిపోయిన వ్యక్తి తాను జరిగించినటువంటి క్రియల చొప్పున, అంటే ఆయన ఏమేం పనులు చేశాడు ఆ పనులను బట్టి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, నువ్వు బ్రతికుండగా నీ శరీరంతో ఏమైతే పనులు చేశావో వాటిని బట్టి నీకు ఫలము ఇవ్వబడుతుంది. ప్రతి వారు కూడా ఆ ఫలాన్ని మనం బ్రతికుండగా చేసినటువంటి క్రియలను బట్టి పనులను బట్టి మనం దేవుని దగ్గర మనం ఫలం పొందాలా. మనందరం కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదురుగా ఖచ్చితంగా అక్కడ కనపడాలి. దేన్ని బట్టి? మనం చేసినటువంటి క్రియలన్నింటిని బట్టి ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. కనుక ఈ అయ్యగారు మంచోడండి, ఆయన చాలా మంచోడండి, ఆయన చాలా ధనవంతుడండి, ఆయన కనీసం 100 మందికి భోజనాలు పెట్టేవాడండి, పెట్టని కాదంటల్లా. కానీ ఆయన అన్నాలు పెట్టినందుకు మంచోడే కాదు, కిన్నోడు మంచోడు అంటారు సహజం కాదంటలా. కానీ అతని యొక్క హృదయం దేవుని పట్ల ఎలా ఉంది అది దేవుడు చూస్తాడు. నువ్వు చేసిన మంచి పనులు చెడ్డ పనులు అంటే ఇవి రెండిట్లో కూడాను దేవునికి ఇష్టమైన పనులు నువ్వు చేసావా లేదా, నీ బ్రతుకులో దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు లేకుండా నీవు ఏం చేసినా గానీ నీవు దేవుని దగ్గర పరిగిరావు, ఇది చెబుతున్న మాట అది. కనుక ప్రియమైన వారారా, మనందరి యొక్క చిట్టా దేవుని దగ్గర ఉంచబడుతుంది, అక్కడ తెరవబడుతుంది. నీవు మంచి పనులు చేసేవో చెడ్డ పనులు చేసేవో దేవుడు చూస్తాడు, దానిని బట్టి మాత్రమే నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారారా, మనం అవి చూడకుండా మరి ఈ మంచోళ్ళు 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 అంటాం. ఆ సమాధి రాయుల మీదేమో వారు దాని గురించి వాళ్ళు ప్రభువునందు నిద్రించారని కూడా రాస్తూ ఉంటారు. ప్రభువునందు నిద్రించారు, తారాలు నిద్రించారు, మనకు తెలియదు. కొంతమంది నేను ఎందుకు చూసినట్టు ఆ మాట ఎందుకన్నానంటే, నన్ను ఒక సమాధి కార్యక్రమానికి పిలిచారు. ఒక ఆయన చనిపోయాడు, నన్ను పిలిచారు, నేను వెళితే ఆ మనిషి పెట్టేదంతా తయారు చేశారు, తీసుకెళ్తున్నారు. దగ్గరలోని వాళ్ళ స్థలం ఉంది, అక్కడ తీసుకెళ్లారు. రండి అయ్యగారు ప్రార్థన చేద్దరు అన్నారు. అక్కడికి వెళ్ళా. అక్కడ పెట్టిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయంటే, సిగరెట్ పెట్టి ఉంది, పొగాకు కట్ట 3 పొగాకు కట్ట అవి పెట్టి అక్కడ అవి పెట్టారు, బీడీలు కట్ట పెట్టారు, అది తాగే అలవాటు ఉందట, ఒక 2 ప్యాకెట్లు కూడా అక్కడ పెట్టారు, సారా ప్యాకెట్లు. ఆ తర్వాత కోడిని కూడా కట్టేసి అక్కడ పెట్టారు. అయ్యగారికి ప్రార్థన చేయండి అన్నారు. వీటిలో వేటి కోసం చేయమంటారా అన్న, నేను వీటిలో వేటి కోసం చేయమంటారు ప్రార్థన అన్న. అదేంటి అయ్యగారు మనం వచ్చిన ప్రార్థనకే, మరి ముసలాయన కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఏది ఇవన్నీ ఏంటయ్యా ఈ పిచ్చి పనులు ఏంటి? ప్రార్థన చేసేవాడికి ఈ పిచ్చి పనులు ఉండకూడదయ్యా, మంచిది కాదు అది. సరే వాళ్ళకి బాధ కలుగుతుంది కాబట్టి ఇది 2 మాటలు చెప్పాను, నేను ఇవతలకు వచ్చాను. కనుక ప్రియమైనటువంటి వారారా, మన ఆచారాలు కూడా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి పనికిమాలినటువంటి ఆచారాలను వెంట పెట్టుకుని, కానీ మనం ప్రార్థన చేసే మాత్రం ప్రభు పరలోకం చేసుకో ప్రభు అనే అయ్యగారులు చేస్తుంటారు. ప్రభు ఈ వ్యక్తి చనిపోయాడు కాబట్టి నీ సన్నిధికి చేర్చుకో. ఒక దగ్గర ప్రార్థనకి వెళ్ళి చనిపోయిన వాళ్ళ దగ్గరే 18 మందో 19 మంది అయ్యగారు వచ్చారు. అసలైతే జ్ఞాపకార్థానికి వాళ్ళు ప్రార్థన చేయమంటే 12 మంది ప్రార్థన చేశారు అయ్యగారులు. 12 మంది అయ్యగారులు కూడా చేసిన ప్రార్థనలో, ప్రభువా ఇదిగో ఈ వ్యక్తిని మీ సన్నిధిలో చేర్చుకో, మీ పరలోకంలో చేర్చుకో. అసలు ఎట్టే ఆ వ్యక్తి కూడా అయ్యగారేనట, చనిపోయిన వ్యక్తి కూడా సేవ చేసిన అయ్యగారి. అయితే అతనికి తాగే అలవాటు కూడా ఉంది. రాత్రిపూట ప్రభు చేర్చుకుని, ఆయన చేర్చుకుని ఎక్కడ చేర్చుకోవాలా? ఈ వ్యక్తిని ఎక్కడ చేర్చుకోలేక అయ్యగారులే ప్రార్థన చేశారు. 15 మంది అయ్యగారు ప్రార్థన చేశారు, ప్రభు మీ రాజ్యంలో చేర్చుకుని, మీరు ఏ రాజ్యంలో ఎక్కడ చేర్చుకుని తాగిన చేర్చుకుంటాడా? కనుక ప్రార్థన చేసే విధానంలో కూడా అయ్యగారికి సరైనటువంటి అవగాహన లేదు ముందస్తు, నేను చెబుతున్నా. కనుక చెప్పే విధానంలో గాని
ప్రార్థన చేసే విధానంలో కానీ తెలుసుకొని ప్రార్థన చేయడం చాలా అవసరం అని చెప్పని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. సరే, ముఖ్యంగా మన సమయం కూడా అయిపోయింది కాబట్టి సురేష్ చాలా మంచోడు అని చెప్పని మనం అయ్యగారుల వారితో పరిచయం ఉన్నటువంటి అయ్యగారులు అంతా చెప్పారు. మరి నాకు వరుస పుట్టుకవుతాడు కానీ అంతకంటే నాకు ఎక్కువగా పరిచయం మాత్రం మామూలుగా బంధుత్వాన్ని బట్టి వస్తుంటాం వీడే తప్ప అంతకంటే ఎక్కువగా నాకు అంత పరిచయం గురించి మాత్రం నాకు తెలియదు. ఏది ఏమైనా దేవుడు పిలిచినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉంటామా ఉండవా, ఎత్తబడతామా లేదనేది మీ అందరికి కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం కేవలం ప్రార్థనకు వచ్చాము, మాట్లాడేవాడు మాట్లాడారు, భోజనం చేశాము, ఆదరించాము, మాట్లాడాము, వెళ్ళిపోయాము. ఇది కాదు కావాల్సింది. ప్రభువు వారు రెండోసారి రాబోతున్నారు. ఖచ్చితంగా ఇంకో మాట మీకు ఎందుకు నేను చెబుతున్నానంటే, భయంకరమైన పరిస్థితులు ఇవాళ యెరూషలేము మరి ప్రభువు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఆ పరిస్థితులను బట్టి చూస్తే రెండవ రాకడ అతి సమీపంలో ఉందని అక్కడ జరిగే పనులను బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. చాలా భయంకరంగా ఉంది అక్కడ. మొన్న ఈ మధ్యనే యెరూషలేం మీద కూడాను బాంబింగ్ చేశారు ఇరాన్ వాళ్ళు. కాకపోతే దాని మీద పడలేదు, అక్కడ ఉన్నటువంటి మసీదుల మేడ ముందు కొంచెం 2 గజాల అవతలకి పడింది. అది కనుక పడ్డట్టయితే మరి మసీదులు లేచిపోయినాయి అంటే వెంటనే అక్కడ 3వ మందిరం కట్టేవాళ్ళు, దేవుని యొక్క మందిరం కట్టేవాళ్ళు. దేవుని మందిరం కట్టడంతోనే, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరం కట్టడంతోనే మనకి ఎక్కువ టైం ఉండదు. 3వ మందిరం కట్టారు అంటే వెంటనే ప్రభు వారి యొక్క రెండవ రాకడ రెడీగా ఉంటుంది. మరి మీరు సిద్ధపడి ఉన్నారా? ఇది తెలుసుకోకుండా మనం ఎంతసేపు ఒకవేళ ఏడ్చే వాళ్ళతో పాటు మనం ఏడ్చినా, నవ్వేవాళ్ళతో నవ్వినా, తినేవాళ్ళతో తిన్నా, అసలు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎత్తబడే సంఘంలో ఉండటానికి, ప్రభు వారితో పాటు పైకెత్తబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేవా? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలని చెప్పని అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. చెప్పేవాళ్ళని చెబుతా, నేనైనా ఎత్తబడుతున్నా లేదు, నా ప్రక్క ఒడ్డు ఎత్తబడవచ్చు, నేను ఇక్కడే ఉండొచ్చు. ఏది ప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు. ఎందుకంటే అయ్యగారులో కూడా చాలా మంది ఆ సంఘంలో కూర్చునే ఉంటారు. వాళ్ళు సంఘంలో ఉన్న ముసలాం ఎత్తబడుతుంది, అయ్యగారులు అట్లా ఉంటారు. ఎందుకని ఇప్పుడు చదివినట్టు వాక్యం అది కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు చేసినటువంటి క్రియలను బట్టి మాత్రమే మీరు ఎత్తబడతారు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము రెండవ రాకడ కోసం సిద్ధపడాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, చాలా చాలా దగ్గరలో ఉంది. కనుక ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోండి, నేను ప్రభువుని నమ్మానా లేదా, ఒకళ్ళు ప్రభు ఇప్పుడు వస్తే నేను ఎత్తబడతానా లేదా, నా జీవితం మారిందా లేదా, నా బ్రతుకు మారిందా లేదా, నేను ప్రభు కోసం బ్రతుకుతున్నాను లేదా అని ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని మనం కూడా సురేష్ లాగా చనిపోతాం. అది పెద్ద సమస్య కాదు. కనుక చనిపోతాం కాబట్టి చనిపోయినటువంటి మనం ఎత్తబడే సంఘంలో ఉండాలా అనేటటువంటి దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మన బ్రతుకులు మార్చుకొని జీవించాలని చెప్పని మరీ అందరికి కూడా మనవి చేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ సమయంలో చక్కని మాటలు అందించినటువంటి పాస్టర్ గారికి వందనాలు. ఈ సమయంలో పాస్టర్ సురేష్ గారితో పాటు ట్రైనింగ్ చేయబడి కొంతకాలం వారితో కలిసి సేవ చేసినటువంటి సోదరులు ఎం రమేష్ గారు మన మధ్యలోకి వచ్చారు. వారు రాజమండ్రి నుంచి బొబ్బిలి మాట్లాడారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. పాస్ గారు, ప్రసాద్ గారు, డానియల్ గారు. ఈ సమయంలో మా సోదరులు అబ్రహం గారు ఉన్నారు. వారితో కలిసి ట్రైనింగ్ చేసిన వాళ్ళు. వారు కూడా కొన్ని మధుర మాటలు మరి సురేష్తో అనుభవం పంచుకోవాల్సిందిగా సమయాన్ని వారికి ఇస్తున్నాము. మీ అందరికి ప్రత్యేకించి వందనాలండి. పాస్టర్ గారికి కూడా ప్రత్యేకించి వందనాలు. తమ్ముడు సురేష్ గురించి ఇలా చెప్పాల్సి వస్తుందని మేము ఊహించలేదండి. 2006 నుంచి 2008 వరకు రాజమండ్రి నుంచి ఒక 30 కిలోమీటర్లు దాటితే రాజనగర్ అన్న ఊరు వస్తుంది. మా మిషన్ సంస్థ అక్కడ ఉంది, సెవెంత్ డే అడ్వెంట్ చర్చ్ ద్వారా. అక్కడ మాకు మినిస్టర్ ట్రైనింగ్ 2 సంవత్సరాలు ఇచ్చారు. అక్కడే పరిచయం నాకు ముందు తమ్ముడు. అక్కడ మాకు భోజన పానాదుల విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ కొంచెం బాగా కష్టంగా ఉండేది. అక్కడ బైబిల్ ట్రైనింగ్ అంటేనే హార్డ్. అందులో మా 7th ట్రైనింగ్ అంటే ఇంకా తిండి కాడ స్ట్రగుల్ పెడతారు, కష్టపెడతారు, చదివించే దగ్గర కష్టపడతారు. అప్పుడు మనోడికి పెళ్లి కాల, మంచిగా బలంగా ఉంటాడు, హైట్ వెయిట్ బాగా ఫిజికల్గా ఉంటాడు. మమ్మల్ని కొట్టేవాడు. అసలు పెళ్ళయిందిరా అన్నా సరే, అనే మిమ్మల్ని మీరు ఇష్టంరా అని చెప్పేటోడు. ఆ 2 సంవత్సరాల ట్రైనింగ్ లో మా మధ్య దాస్ గారు ఉన్నారు, ఎక్కడున్నారు కానీ ప్రకాష్ గారు,
సరిపోవట్లేదని అనేవాడు. కొలత భోజనం పెట్టేవాడు. కొలత ఇది తిని సాయంత్రం 7 గంటల దాకా ఉండాలి. ఈ మధ్యలో స్టడీ చదువు ఉంటుంది, మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది, కంఠిత వాక్యాలు ఒప్పు చెప్పాలి. ఇలా 2 సంవత్సరాల నుంచి సాధిన తర్వాత మేము అలా గ్రాడ్యుయేషన్ బయటకు వచ్చినప్పుడు వరంగల్ జిల్లా దాంట్లో వేశారు ముందుగా. అక్కడ కూడా సంఘం బలహీనంగా ఉండి అక్కడ కష్టపడ్డాడు తమ్ముడు. మేము నర్సంపేట వరంగల్కి వెళ్ళాము. వరంగల్ జిల్లా బార్డర్ లో ఉన్నాడు దాంట్లో. ఇక నుంచి మేము ఇద్దరం మా సేవ మాదైంది, తన సేవ అలా విడిపోయాం. ఏదన్నా సంస్థ ప్రకారంగా మా మిషన్ ప్రకారంగా మీటింగ్లు ఉంటే కలుసుకునేవాడే కానీ ఇక మధ్యలో కలుసుకోవడం లేవు. ఫోన్ ద్వారా సంప్రదించుకొని మంచి వెళ్ళే పెళ్లి దగ్గర నుంచి దాదాపు మంచిగానే ఉన్నాం. ఈ మధ్య 1-2 years బిఫోర్ షుగర్ అటాక్ అయిందన్న. నేను ఆర్థికంగా అనారోగ్యంగా కొంచెం వెనకబడుతున్నానంటే మేము ప్రార్థన సాయం అంత ఏం చేద్దాం అనేటోడు. సో మనోడు చనిపోవడం అంటే మేము తోడబుట్టిన వాడిని కోల్పోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఆ అమ్మాయి తన భర్తను ఎంత ప్రేమించే స్వరూపాన్ని అమ్మాయి అంటే చిన్నదని పిల్లలు కానీ ఆ అమ్మాయి కానీ వాడు సురేష్ అంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళకి ఎంత ప్రేమ. మేనబావ కదా బావని పిలిచేది ఆ అమ్మాయి, బావ ఇంటి పైన బావని పిలిచేది. సో సురేష్ లేని లోటు అనేది మీ ఊరికన్నా మా హాస్టళ్లలో చాలా తీరం లోటేనండి. కాబట్టి మీరందరూ చేయాల్సింది మనం ఒకటే, వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, పిల్లగాళ్ళు మంచి భవిష్యత్తు దయచేయాలని ప్రార్థించటం. ఆమె ఒంటరిది, భర్త లేకపోతే ఈ సొసైటీలో నీ స్త్రీని ఏ రకంగా మాట్లాడతారో అందరు తెలిసిందే, నీ ప్రత్యేకించి చెప్పనక్కర్లే. కాబట్టి మీరు అందరూ బలపరచండి ఆ అమ్మాయిని. మా మిషన్ రూల్ ప్రకారంగా అమ్మాయిని సేవ చేస్తానంటే సేవ తీసుకుంటాం. మా మధ్యలో సూపర్వైజర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, మా 7 జిల్లాలకి డైరెక్టర్ గారు. ఏదన్నా సంస్థ నుంచి ఏదన్నా సహాయం కావాలంటే మా పరిధిలో చేయటానికి మా సూపర్వైజర్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు. వారు మా బాస్ వాళ్ళకి చెప్పి ఏదన్నా అవకాశం బట్టి వాళ్ళకి ముందుకు పోవటానికి సహాయం చేయడానికి అన్నయ్య గారు సహాయపడతారని ముందు తెలియపరుస్తున్నానండి. కాబట్టి వారి కోసం మీరందరూ నిలబడండి, ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన చేస్తానండి. కళ్ళ మూసుకుని పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములు కొందాలి నాయన. ఈ మధ్యాహ్నం వేళ తమ్ముడు గురించి ఈ రీతిగా నేను చెప్పడానికి బాధలు ఉన్నాం కానీ తండ్రి, అయినప్పటికీ మీరు పిలిస్తే ఎవరైనా రావాలని మీ వాక్యం ఉంది ప్రభా. నా పరుగు తొదముట్టించాను, నేను చేయవలసిన పని ఆయన ఇచ్చిపోయిందని ప్రభా పౌలు భక్తున్నట్లుగా సురేష్ కొడిన తండ్రిగానే ఉండి వారికి మంచి మార్గాన్ని చూపించమని తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాను. ఎంతమంది సేవకులు వచ్చారు, సేవకురాలు వచ్చారు, దూర ప్రాంతం నుంచి సహోదరుని ప్రేమించడానికి వచ్చారు, కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చారు తండ్రి. వారు చేసిన ప్రార్థన, వారు చెప్పినటువంటి పరిశుద్ధ లేఖనాలు తండ్రి ఈ కుటుంబానికి తండ్రి తండ్రికరంగా ఉండేట్టు చేయమని, వచ్చిన బంధువర్గాన్ని ప్రభా నీ కృపలో వర్ధలు చేయమని ఈ ప్రార్థన తండ్రి మీ పాదాల చెంత చేర్చుకొని ప్రార్థన తగిన ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో చక్కని మాటలు చెప్పి మాస్టర్ గారికి తనకి ఉన్నటువంటి బంధువాయాన్ని సంఘానికి తెలియపరచడం చాలా సంతోషం. మాకు చాలా లోటు సురేష్ లేకపోవటం, కానీ అది దేవుని యొక్క కార్యము కాబట్టి దానికి మనము ఏమీ మరి చెప్పలేనటువంటి వారం. ఈ సమయంలో మరి గోసవే నుంచి జాకబ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు 10 నిమిషాలు మాస్టర్ గారితో సంబంధాన్ని, అనుభవాన్ని వారు పంచుకోవాల్సిందిగా సమయం వరకిస్తున్నాం. వందనాలండి. సమయాన్ని ఇచ్చిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మోదు సురేష్ గారు 2002వ సంవత్సరంలో గోస్వీడు గ్రామంలో అతను మొదటి సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసుకుని ప్రాక్టికల్ వర్క్ కోసం గోస్వీడ్ వచ్చారు. 3 నెలల పాటు సేవా పరిచర్య అక్కడ చేశారు. పిల్లల్ని నడిపించడం, దేవుని వాక్యాన్ని బోధించడం, అనేక మంచి పాటలు పాడి మంచి సువార్త కథలు పిల్లలందరూ ప్రేరేపించి దేవుని యొద్దకు నడిపించినటువంటి మంచి దైవజనులు.
ఆ సమయంలో నేను ఇంటిమేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నాను. మా సహోదరుడు గద్దల స్వామి అని ఆయన నన్ను కరెంట్ రీడింగ్ తీయడానికి వాడుకుంటున్నాడు. కానీ నేను చెడు మార్గంలో పడి వెళ్ళడానికి అప్పుడే వెళ్లే మార్గంలో సహోదరుడు నా ఎదుకు వచ్చి, నువ్వు వెళ్లే మార్గం తప్పు తమ్ముడు, నువ్వు చెడిపోతావు, పాడైపోతావు, చిన్న వయసు 18 సంవత్సరాలు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు మారితేనే, నువ్వు ఇప్పుడు మనసు మార్చుకొని ఒక మంచి మార్గంలో నువ్వు వెళ్తేనే నువ్వు బాగుపడతావు, లేకపోతే చెడి పాడైపోతావు, ఎందుకు పనికి రాకుండా అయిపోతావు తమ్ముడు, నేను ఎందుకోసం చెబుతున్నాను అని చెప్పి గద్దించి ఒక సొంత ఇంట్లో 2-3 రోజులు ఇంటికి వచ్చి బతిలాడి నన్ను తిరువూరు బైబిల్ కాలేజీకి తీసుకుని వెళ్ళారు. ఒక్కరోజు కాదు, తనకేదో ఇబ్బంది వచ్చినట్టుగా రోజు వచ్చి బతిమారి, అలా కాదురా, అలా చేయకూడదురా, ఇలా తిరగకూడదురా, మంచిది కాదు, ఒక గైడెన్స్ లాగా, ఒక గైడ్ లాగా. తర్వాత వెంటబడి నేను వచ్చే వరకు ఒప్పుకోలేదు. ఒప్పుకున్న తర్వాత మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి అన్న, నాకు బట్టలు లేవు, నేను రానంటే, నేను తీసుకుంటా, నీకెందుకు, నీ ఖర్చు బాధ్యత నాది, నీ ఛార్జీలు నేను పెట్టుకుంటా, నీకు బట్టలు నేను నీకు ఇస్తా, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది నేను చూసుకుంటా అని అన్నిటికీ ముందుగా ఉండి ప్రోత్సహించి దేవుని మాటలు చెప్పి దేవుని యుద్ధకు నడిపించి బైబిల్ కాలేజీకి నడిపించి నేను సెట్ అయ్యేంత వరకు నా ప్రవర్తన బాగుండేది కాదు. అందరితో సరిగా సమర్థించుకుంటూ కొద్దిగా నన్ను దిద్దుకుంటూ 2-3 నెలలు కాపాడుకుంటూ వచ్చాడు. ఆ రోజు అలా కాపాడి కొంచెం మంచి నేర్పి మంచి మాటలు చెప్పి గద్దించి కొన్ని విలువలు నేర్పినందువల్లనే ఈరోజు నేను సేవకునిగా ఉన్నాను. ఈరోజు కొన్ని గ్రామాల్లో సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఒక దైవజనుడి ద్వారా ఒక గొప్ప మోటివేషన్ చేసి, ఇది వాక్యం ద్వారా బలపరిచి నన్ను దేవునిలోకి నడిపించినటువంటి దైవజనులు సురేష్ అయ్య గారికి నేను, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉన్నాను. ఆయన లేని లోటు తీర్చలేంది. నేను దేనికైనా సరే మొట్టమొదటిగా సురేష్ పాస్టర్ గారు ఇచ్చేసి, ఇలా అయ్యా మరి మా ఇంట్లో ఇలా చేస్తున్నాం, మీరేమంటారు అని అడిగిన తర్వాతే ఆయన గారు ఏదైనా సలహా ఇచ్చి నాకు, లేకపోతే ప్రార్థన చేసిన తర్వాత చేసుకోరా అని అన్న తర్వాతే ఏదైనా మొదలు పెట్టాను. వారు నా ఇంటికి ప్రార్థన చేశారు. మీ ఇద్దరు ఒకేసారి ఇల్లు ప్రారంభించాం. నా ఇల్లు తొందరగా పూర్తి అయిపోయింది. అన్న, మీ వల్లే మా ఇల్లు తొందరగా పూర్తి అయిపోయిందని మీరు మంచి ప్రార్థన చేశారంటే, నా ఇల్లు పూర్తి కాలేదురా అని అంటాడు. అన్న, పూర్తి అయిద్దన్నా, ఏం కాదని అంటే, కొంచెం ఈ మధ్య కాలంలోనే ధైర్యం చెప్పాడు. అసలు వాస్తవానికి 100 మందికైనా ధైర్యం చెప్పే మంచి వ్యక్తి. ధైర్యం కోల్పోయి మాట్లాడుతుంటే చాలా వాస్తవానికి నాకు కళ్ళెమని నీళ్లు రావు. ఎంతో మంది 20 సంవత్సరాల నుంచి ఆ సంఘంలో తిరుగుతున్నాం కాబట్టి, అయినా కానీ సహోదరుడు కోల్పోయినటువంటి బాధ నాకు తీర్చలేంది. నేను చెప్తున్నా, నేను అందరి మా అమ్మ తర్వాత నాకు సురేష్ అన్నయ్య. మా అమ్మ తర్వాత నేను మా కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిలాగా, కుటుంబంలో పెద్ద ఒక దిక్కులాగా అనగానే నేను ఎప్పుడు భావిస్తుంటాను. ఈ కుటుంబంలో ఒక వ్యక్తిలాగే భావించండి. మీరందరికీ నేను తెలియదు, పెద్దగా తెలియపోయినా కానీ సహోదరునితో ఉన్నటువంటి గొప్ప సహవాసం, గొప్ప దైవజనుడు, ఆత్మీయ సహోదరుడు, ఆత్మీయ తండ్రిలాగా వారిని గౌరవిస్తూ ఈ సాక్ష్యాన్ని వారు చేసిన పరిచర్యలో ఒక ఫలంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఇస్తున్న దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్న దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. చక్కని అనుభూతిని పంచుకున్నటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సేవకులు చేయగలిగింది ప్రార్థన ఒకటే. ఎందుకంటే సేవకులు కూడబెట్టుకోవటానికో ఆస్తులు సంపాదించుకోవటానికో వారు సేవ చేయరు. మాకంటూ ఒక నిరీక్షణ ఉన్నది. మాకు ఇక్కడ భౌతికంగా మాకు ఏ ఆస్తి లేకపోయినా పరలోక రాజ్యంలో దేవుడు మాకు తప్పకుండా మాకు నివాస స్థలాలను దేవుడు ఏర్పరిచాడు. దానిలోని చేరుకోవటానికే మేము సిద్ధపడాలని ఆశతో మేము సేవ చేస్తూ ఉంటాం. అటువంటి పరిచర్య చేసినటువంటి తమ్ముడు మన మధ్య లేకపోవడం చాలా దుఃఖకరం. అలాగే ఈ సమయంలో ఆఖరి కార్యక్రమాన్ని మనం ముగించుకోవటానికి ఇద్దరు సేవకులు ఉన్నారు. వారు కూడా ముందుకు వచ్చి కొంచెం ప్రార్థన. ఇంకొక పాస్ గారు రండి, ప్రసాద్ గారు మీరు కూడా అండి.
ఆఖరి మాటల మరి మీరు చెప్పండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నేను ఎప్పుడు కూడా సురేష్ని మా ఒక కుమారుడు చూసేవాడిని. ఎప్పుడు కూడా 10th క్లాస్ అవ్వగానే మా దగ్గరకు వచ్చాడు. నరగట్ల విజయ్ కుమార్ గారు ఇక్కడ డీసీకి పనిచేసేటప్పుడు తీసుకొచ్చారు తనని. ఈ రోల్పల్లిలోని డీసీకి పనిచేసిన నరగట్ల విజయ్ కుమార్ గారు జాషువాతో మాట్లాడి అక్కడ 98, 99 అట్లా ఆ ప్రాంతం తీసుకొచ్చారు తనకి. అక్కడ తన ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకొని మా సంఘంలో అంటే నేను ఎక్కువగా ప్రాక్టికల్ వర్క్ తీసుకెళ్ళాను. ఎక్కువగా తన ప్రారంభం నుంచి కూడా ఇటు రాజుగూడెం కానీ, వావులలు కానీ, లేక అటు మండలపాడు కానీ, పేరవంచు కానీ, కుప్పనిగుంట కానీ, పెనుపల్లి కానీ, ఇంకా ఆ సంఘాల్లో తిప్పుతుండేవాడిని. తిరుపతిలో కూడా ఇరుగురు కాలనీ, తోకపల్లి అన్ని కూడా ఎక్కడ ప్రార్థన పెట్టాం కానీ సురేష్ మొదలుగా ఉండి పాటలు పాడుతుండేవాడు. వేణు ఇక్కడ మనం ఉన్నట్టు స్టూడెంట్స్ సెలవులు ఉన్నాయి. ఇదంతా కూడా మాతో ఈ కూటలో పాల్గొనే వాళ్ళు. పాస్టర్ గారు, తిమ్మోతి గారు, చాలా మంది ఉన్నారు. తను ఆఖరిగా మా దగ్గర ఉండి కుప్పనిగుంటలో పనిచేస్తూ తన సంఘానికి ఏర్పడేస్తున్న సమయంలోనే మరి అక్కడ వివాదం ఏదో జరిగింది. అక్కడ నుంచి తను మా బ్యాప్టిస్టు సంస్థ నుంచి తను వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి 2005-6 టైంలో అనుకుంటాను, నేను సరే గుర్తులేదు నాకు, 2007 అనుకుంటాను. కుప్పనిగుంట నుంచి మాకు దూరపరచబడ్డాడు. తను అక్కడ సంఘం నుంచి ఏమి వివాదం జరిగింది మనకు తెలియదు. అక్కడ మంచిగా పనిచేసుకునే వాళ్ళతో పాటు మంచి సేవకుడిగా ఉండేవాడు చక్క మాతో పాటు ఇక్కడే. కానీ సంథింగ్ అక్కడ జరిగి వెళ్ళిపోయింది. నేను ఒక మాట పరిశుద్ధ నుంచి ఒక మాట గుర్తు చేస్తాను మీకు ఎప్పుడు కూడా. ప్రసంగి గ్రంథము 10:15లో మాట ఉంది. ప్రసంగి గ్రంథం 10:15లోని ఊరికి పోవాలి. ఇప్పుడు మేము తిరుగు నుంచి వచ్చాము. మేము సారు అంత పాస్టర్ వారు సొంతకాల నుంచి వచ్చారు. మరి తిరిగి ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ మళ్ళీ తిరిగి ఏ కార్యక్రమం చూసుకున్నా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే కదా. అలాగనే ఈ కుమారుడు సురేష్ పాస్టర్ గారు తను ఎక్కడి నుంచి వచ్చాడో తనకు తెలుసు, మనకు కూడా తెలుసు. మనం ఆత్మీయంగా మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు అందరూ తెలుసు. వాక్యం అయితే ఈ సొలొమోను చెప్పే మాట ఏంటంటే, ఊరికి పోవాడు తిరిగి తన గమ్యం తెలియక బుద్ధిహీనులుగా ఎక్కడికి వెళ్ళి అక్కడే స్థిరపడ చూస్తుంటారు చాలా మంది. అక్కడే అన్ని కట్టుకుంటుంటారు, అక్కడే అన్ని చూసుకుంటుంటారు. కానీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళడానికి మాత్రం చెత్తబాటు కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆత్మీయంగా మనము ఈ లోకంలోని యాత్రికులుగా, ఒక పాఠశాలలుగా, ఒక ప్రయాణికులుగా, వ్యాపారస్తులుగా ఇట్లా వచ్చి ఉన్నాం ఇక్కడికి భూలోకానికి. తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పరలోకానికి వెళ్ళాల్సింది, అక్కడికి ప్రభు దగ్గర వెళ్ళాల్సింది అక్కడ. కాబట్టి ఈ లోకంలో మనం ప్రతి వారు కూడా సిద్ధపడి కలిగి ఉండాలా. ఇందాక మన సామీలు గారు ఇంకా కొంతమంది మాట చెప్పిన మాట బట్టి ఈ దేహంతో ఈ లోకంలో జరిగించి ప్రతిదీ కూడా మనము లెక్క చెప్పాలా. దేవుని యొక్క ఆ న్యాయపీఠం మీద నిలబడాలా. అందుకని అక్కడ ప్రాణగంధంలోని ఈ 20 అధ్యాయాలు చెబుతాడు. 11 నుంచి 15 వరకు ఉన్న మాటలు ఏంటంటే, ప్రతి వారికి తీర్పు జరిగింది అక్కడ. ఆ తీర్పులో నిలబడగల సామర్థ్యము, సాక్ష్యము, యథార్థత, సత్యం, నీతి కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ లోకంలో మనము. అందుకని ఈ ప్రసంగి అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కూడా మాట చెబుతాడు పౌలు. పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలోని మన యొక్క ఇచ్చినటువంటి విశ్వాస నమ్మకం జీవితాన్ని బట్టి మనం పొందిన రక్షణ బట్టి బాప్తిసం ద్వారా ఆ ప్రతి వారి యొక్క రక్షణ ఎవరి వాళ్ళు కాపాడుకోవాలా. ప్రభు దగ్గర దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సహవాసములో, దేవుని సేవకులుట, మన కుటుంబంలో మనము దేవునికి నమ్మకంగా ఉండటం విధానం బట్టి కాకుండా, దేవుడు లేనప్పుడు, సేవకులు లేనప్పుడు కూడా మనం మన యథార్థను వెళ్లకుండా నీతిగా జీవించినప్పుడు మాత్రమే మనము ఆ న్యాయపీఠం ఎదుట ఉన్నప్పుడు దేవుడు మనల్ని తీర్పు చేసినప్పుడు మనలను తన రాజ్యానికి వసూలు చేయడానికి అధికారం ఇచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి అక్కడ 3 విషయాలు గుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, దేవుని మందిరము. దేవుని మందిరం తప్పనిసరిగా వెళ్ళండి. దేవుని మందిరము తప్పనిసరిగా ఆదివారం తప్పనిసరిగా వెళ్ళాల. రెండవది, ఇలాంటి సాహస కుటుంబాలు తప్పనిసరిగా దేవుని వాక్యం నేర్చుకోండి, వినండి. దాన్ని బట్టి మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ఒకటి రెండవ మార్గము ఈ యొక్క యెహోవా యందు భయభక్తులు అంటే మాట మలాకి 3:16 చెప్తాడు అక్కడ భక్తుడు. మలాకి 2వ మార్గము. మూడవది అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలోని దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు, దేవుని యొక్క
ఈ అన్నిటి కొరకు మనము మన యొక్క మన యొక్క కుటుంబ జీవితం కానీ మన యొక్క సహజ జీవితం వచ్చే ప్రతి కూడా ఒక భాగం ఇవ్వాలా. మనకు తోసినంత ఎంతవరకు తప్పనిసరిగా ఇవ్వాలా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడినవి అనమాట. 3 విషయాలు. ఒకటి, దేవుని యొక్క మందిరంలో ఉన్న వారి పేర్లు జీవనందం రాయబడతాయి. రెండవది, యెహోవా నుండి భయభక్తుల వారి పేర్లు జీవనందం రాయబడతాయి. మూడవది, దేవుని యొక్క సేవకుల కొరకు మందిరం కొరకు ఇచ్చే ప్రతి భాగము కూడా దేవుని యొక్క జీవనందం రాయబడతాయి అనే సత్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి మీరు లోకంలో అనేక మంది పనులు చేస్తుంటారు, కొంతమంది శాస్త్రాలు చేయడం తెలియదు, కానీ ఈ 3ని కనీసం చేయాలని ఒక సత్యాన్ని వాక్యాన్ని బట్టి మీకు బోధిస్తున్నాను నేను. 1, దేవుని మందిరము. 2, సహవాస కూటాలు, ప్రార్థన కూటాలు. ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు తప్పనిసరి పాల్గొని దేవుని వాక్యం తెలుసుకోండి. 3వది, దేవుని సేవ కొరకు పరిచయం కొరకు అట్లా ఇవ్వాలని సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి పనులు సురేష్ చేసి ఉన్నాడు. ఎందుకంటే అలా చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క నల్లగట్ట విజయకుమార్ చెప్పిన మాట బట్టి చిన్నప్పటి నుంచి కూడా తను చదువుకునే టైంలో కూడా దేవుని ముందుకు వచ్చి వాక్యము పాటలు నేర్చుకుని దేవుని సేవ పరిచయాలు కూడా పనిచేశారు. అదే కాకుండా అనేక మందికి ఆత్మీయ దేవుని నడిపించడానికి మంచి పరిచయం కూడా చేసిన విధానం బట్టి నేను చూశాను. కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆ బొమ్మ ఇలా ఆయన ఉంది, రేపు నాది ఉండొచ్చు, 7 మంది ఉంటుంది. కాబట్టి ఆ బొమ్మ ఆ ఫోటో తప్పనిసరిగా ఒకనొక సమయంలో అందరితో ఉంటుంది తప్పనిసరిగా. కానీ సురేష్ నేను చూడగలను ఖచ్చితంగా చెప్తాను. నేను సరిపోయిన తర్వాత ఆ పరలోకంలోని యేసుక్రీస్తు అక్కడ పరలోకంలో తప్పనిసరి చూస్తున్న నమ్మకం చెప్తున్నాను. మీరు కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరంటే భార్య సుధారాణి, కుమార్తె కూడా మా నాన్న చూడగలను, నా భర్త చూడాలని ఒక నమ్మకం విశ్వాసంతో జీవించి, బంధువులు కానీ రక్షణలు కానీ అలాంటి నమ్మకం విశ్వాసంతో జీవించి, ఇప్పుడు అదే పడాల్సిన అవసరం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కానీ అవన్నీ కూడా నా దేవుడు నాకు ఉండగా నాకేంటి భయం అని ఒక ధైర్యంతో నిప్పటితో జీవించాలని వారిని హెచ్చరిక చేస్తూ, ముఖ్యంగా సంస్థలో ఒక హామీ ఇచ్చారు వాళ్ళు కూడా. కాబట్టి ఇక్కడ మా సంస్థ కూడా మీకు తప్పనిసరిగా వాళ్ళు సేవకులు అందరూ వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ సహవాసాన్ని మాత్రం వదిలిపెట్టారు. ఇప్పుడు కూడా ఈ ఫెలోషిప్ మాత్రం ఇప్పుడు ఉంటుంది తప్పనిసరిగా. వాళ్ళ కుటుంబానికి, భార్యకి, కుమార్తెకి ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ వాళ్ళు ఇచ్చే సహవాసం పాల్గొని పొంది కుటుంబాన్ని ధైర్యపరుస్తూ వాళ్ళని నిబ్బపరుస్తూ ఉండాలని కోరుతూ, ముఖ్యంగా వాళ్ళని ధైర్యం ఉండాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు ఉద్యోగించిన కాక పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనిపించిన కాక. థ్యాంక్ యూ అండి, చక్కని మాటలు పంచుకున్నారు. ఈ సమయంలో ఆఖరి ప్రార్థన మాస్టర్ గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తాం. క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఇంకో మాస్టర్ గారు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కాలమును, సమయమును, సమస్తము మీ ఆధీనంలో ఉంచుకొని నాయన మీ చిత్తూరు చొప్పున జరిగించేదేవా, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రియులు, సహోదరులు, సేవకులు సురేషయ్య గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. మీ సంకల్పంలో తల్లి గర్భంలో జన్మించబడినటువంటి మొదలుకొని తాను నాయన మీ సన్నిధికి చేరేంత వరకు ప్రభా మీ సంకల్పంలో మీ పరిచర్యకు మీరు పిలుచుకుని వాడుకొని ఉన్నారు తండ్రి. స్తోత్రాలయ్యా. కార్యారంభం కంటే కార్యంతో మేలన్నారు నాయన. ప్రతిదానికి ఆరంభం ఉన్నప్పుడు ప్రతిదానికి ముగింపు ఉంటుంది తండ్రి. నాయన తాను విడిచి వెళ్ళిన కుటుంబాన్ని వారి సతీమణ్ణి బట్టి వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు ఆ లోటు పోడ్చలేంది మీ ఆదరణ వారికి కావాలయ్యా, మీ ఓదార్పు కావాలనైనా. మీ సన్నిధానంలో వారి దుఃఖాన్ని అయా, వారి వ్యాధులను మీరు తొలగించి తండ్రి, మీ మాటల చేత ఆదరించినైనా మీ సేవకుడు నాయన చేసి వీళ్ళ పరిచర్య కొనసాగించడానికి తగిన ధైర్యాన్ని నడిపింపును నాయన ఆ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. ముఖ్యంగా జరుగుతున్న యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకే వందనాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మహాదేవ, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు అయ్యా. ఇదిగో ఈ దినము ఈ జరుగుతున్న ఈ కూడికలో పాల్గొనే కృపించావు. ప్రాముఖ్యంగా నీదైన దాసుడు, మా సహోదరుడు, తోటి జత పనివాడు, మంచి పోరాటం పోరాడి తన పరుగు కడముట్టించి తన విశ్వాసాన్ని కాపాడుకున్న మహాభక్తుడే. వయసు చిన్నదైనను ఎన్నో అనుభవాలు గుండా, ఎన్నో కష్టాలు గుండా నడిపించావు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే వారి హింసలు పొందాలి అన్నావు. శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన హింసలు ఎన్నో పొందారయ్యా. ఆర్థిక ఇబ్బందులు ప్రభా, ఇదిగోనైనా
రకరకాల కష్టాల నుంచి నీ బిడ్డను ప్రభు నడిపించావు. ఇరుకు మార్గమును పోరాడటం నేర్చుకున్నాడు ప్రభు. అయితే నాయన భార్య బిడ్డలను కలిగి సేవను నాయన అకాలంగా ముగించవలసి వచ్చినప్పుడు నీ పిలుపు అందుకొని పిలుపుకు లోబడి నాయన వారు మరణించిన దినాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, మరణించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏదేమైనా మరణము ఉన్నది, మనుషుని ద్వారానే అమరణము, మనుషుని ద్వారానే పునరుత్థానం ఉంది. నీ కుమారుడు కూడా నాయన ఆ పునరుద్ధానంలో లేపబడే గుంపులు ఉంటాడని నిరీక్షణ కలిగి మేము ఉండాలి. దుఃఖపడు వారి గురించి నువ్వు చెప్పిన మాటలు గొప్పవి. భార్యకు నాయన ఆదరణకరంగా మాటలు చెప్పండి. క్రీస్తు చనిపోయి లేపబడిన విధంగానే నీ బిడ్డలు నీ యందు నిద్రించిన బిడ్డలు లేపబడతారనే నిరీక్షణ అయ్యా ఇదిగో సహోదరి భార్యకును పిల్లలకును కలగజేసి పునరుద్ధానంలో మరలా మేము ఆయన కలుసుకుంటామనే గొప్ప ఆశతో నాయన వేడుకుంటున్నాం. వారి ఆత్మకు శాంతిని నెమ్మదిని అనుగ్రహించి కుటుంబానికి ఓదార్పు దయచేయమని జరిగించిన కార్యం అంతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభులు మీకు ఆరోపిస్తూ మా ప్రార్థన ఆలకించమని క్రీస్తు ప్రభుల ఉన్నతమైన నామములను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరబడునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి, మమ్మల్ని శోధన తెగ కీడు నుండి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభుని లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ, మరి ముఖ్యంగా నా ప్రభువా మా తోటి సహోదరుడు సేవకుడు నీ ప్రియదాసుడు మా శ్రీఎం సురేష్ విడిచిపెట్టినటువంటి కుటుంబం, మరి ముఖ్యంగా తన భార్యకును తన కుమారుడికి కుమార్తెకుని అయా వారు తోటి సహోదరులకును సహోదరులకును సంగమునకును విశ్వాసులకును నీ సేవకులైన మాకును మీరు లోకలి తిరిగొచ్చు పర్యంత వరకు సదాకాలము తోడయండి మమ్మలను కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. 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 ఇక్కడ అమ్మ మీ అందరికి వందనాలు. చాలా ఓపికతో కూర్చున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగనే పాస్ గారులందరికీ వందనాలు. మరి పాస్ గారితో చాలా సన్నిహిత సంబంధం కలిగి మీరు ఉన్నారు. మీరు మంచి సాక్ష్యాలు పొందుకున్నది పరలోక రాజ్యంలో చేర్చబడుతుంది. అలాగనే భోజనాలు ఉన్నాయి. అందరూ కూడా భోజనం చేసి సంతోషంగా మన గృహాలకు మనం తిరిగి వెళదాం. సరే ఓకే.